హాయ్ అండి. మేము గిన్నెలు మేము సామాన్లు అంటామండి. కొంతమంది గిన్నెలు అంటారు. మా మా సైడ్ గిన్నెలు దేంతో తోముతామో ఒకసారి చూపిస్తాను చూడండి. అట్లా టెంకాయ పీస్తోనే తోముతామండి మేము. మా అమ్మగారు వచ్చేసి స్క్రబ్బర్ తీసుకుందామంటే డబ్బులు వేస్ట్ అయితే వద్దంటుంది. మనం వారం వారము శనివారం శనివారం టెంకాయ కొడతాం కదా, ఆ టెంకాయలో వచ్చే పీచుని తీసుకొని మేము గిన్నెలు తోముతామండి. అలా విడదీయాలండి అంతా. విడిపించి బాగా దాంట్లోదంతా పీకితే ఒకటికి ఒకటి అతుక్కోకున్నట్లా బాగా నీట్గా ఉంటుందండి. అప్పుడు వచ్చేసి అట్లా బండకేసి బాగా రుద్దాలండి. రుద్దినప్పుడు వచ్చేసి అది పొట్టంతా రాలిపోతుంది. ఇప్పుడైతే మేము టెంకాయ పీస్తో రుద్దుతున్నామండి. అప్పుడు మేము చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు వరిగడ్డి ఉంటుంది కదండి, వడ్లది, ఆ వరిగడ్డితో కానీ మేము సామాన్లు కడిగినామండి. ఇప్పుడు వచ్చేసి టెంకాయ పీస్తానండి. స్క్రబ్బర్ కొన్ని రోజులు వాడినాం కానీ ఈ మధ్యలోనైతే వాడడం లేదండి. మేము మానేసినాము. ప్రతిసారి డబ్బులు పోతాయి, వేస్ట్ అవుతాయి. ఇలా కొంచెం నీళ్ళలో తడుపుకోవాలండి దీన్ని. టెంకాయ పీస్ని వచ్చేసి తడుపుకోయిన తర్వాత మనం ఇలా గిన్నెలు తోముకోవాలండి. గిన్నెలు అయితే బాగా చాలా నీట్గా అవుతాయి టెంకాయ పీస్తో తోమినప్పుడు. అందుకు మేము ఇంకా మా అమ్మ చెప్పిందని చెప్పేసి పాతకాలం పద్ధతిలోనే వాడుతున్నామండి. స్క్రబ్బర్ కానీ ఏది వాడమండి. సామాన్లు పీసే వాడము, టెంకాయ పీస్ తప్ప ఇప్పటికి కూడా. అప్పుడు మా అమ్మ వాళ్ళ కాలంలో వచ్చేసి ముగ్గు పిండితో తోముతా అంటే మీ ఇటుక పిల్లతో తోముతా అంటే మీ గిన్నెలు. మళ్ళీ వచ్చేసి బొగ్గులండి, బొగ్గులు గుండు కింద వేసి రుబ్బి బొగ్గు పొడితో కానీ తిక్కినాం మేము. మళ్ళీ బూడిది పొయ్యిలో మనం వంట చేస్తాం కదా, ఆ బూడిదతో కానీ తిక్కినామండి మేము సామాన్లు. మళ్ళీ బోర్ వేస్తాంది పల్లెల్లో వచ్చేసి. బోర్ వేసినప్పుడు ఆ బోర్ కింద ముగ్గు పిండి, ఆ ముగ్గు పిండి ఎత్తుకొచ్చి తోమినామండి మేము గిన్నెలు. తర్వాత ఒడ్ల పొట్టుతో కానీ తోమినామండి మేము. మళ్ళీ ఇట్లా పీస్ వచ్చేసి మనము వడ్లు పండిస్తాం కదా, దానిది ఉంటుందండి పీస. ఆ వడ్లది కానీ ఆ పీస్తో కానీ తోమినామండి మేము గిన్నెలు. కానీ ఇప్పుడు వచ్చేసి ఇటుక పిల్లతో కానీ ఇటుక పిల్లలు దంచుకొని కానీ తోమినాం మేము గిన్నెలు. ఇప్పుడు అవన్నీ లేవు కదండి, అన్నీ పోయేసి లాస్ట్కి ఈ విమ్ సోప్ వచ్చిందండి. ఈ సామాన్లు పొడి వచ్చిందండి, దీనితో తోమాల్సి వస్తుందండి. అప్పుడు వచ్చేసి సబ్బు లేదండి. సబ్బులు ప్రత్యేకంగా మేము సామాన్లు అంటామండి, గిన్నెలు అంటారు చాలామంది. మా సామాన్లకు వచ్చేసి సబ్బులు లేవండి. అప్పుడు కాలంలోన ప్రత్యేకంగా సబ్బులు తెచ్చిండేది కానీ లేదు. ఏమున్నా బట్టలు ఉతికేసిండేది కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మేము సామాన్లు తోమేటోళ్ళమండి. ఈ చికెన్కి కానీ మటన్కి కానీ, లేదంటే ఒడ్లు పొట్టు వేసి తోమితే గిన బాగా తెల్లగా వస్తుందండి. ఒడ్లు పొట్టు అంటే మనం వడ్లు తీసుకుపోయి జిన్నాకి వేపిస్తే బియ్యం వస్తాయి కదండి, ఆ పొట్టు వేసి తోముతాం.